కామాక్షి. ఈరోజు ఖాళీ గురించి చూద్దాం. మా ఖాళీ దశ మహావిద్యల్లో మొదటి శక్తి విద్య. ఖాళీ వచ్చేసి సహజంగా శవం మీద నుంచి ఉంటుంది, లేదంటే శవాసన స్థిత, లేదా శివుడి మీద నాలిక బయటికి వచ్చి ఉంటుంది. అండ్ లలాజిహ్వా అని అంటారు. కొన్ని హరహర మహాదేవ సీరియల్ వాటిల్లో ఏంటంటే రక్తబీజుని వధించాక ఖాళీ మొత్తం దేవతల మీదకి వస్తూ ఉంటే శివుడు అడ్డంగా పడుకుని ఉంటాడు. శివుడు హృదయం మీద కాలేయగానే అనేసి నాలుక బయటెట్టింది. ఈ టైప్లో ఈ భావంతో ఒకటి. లేదంటే సహజంగా ఖాళీ అప్పుడు నాలుక బయటెట్టుకునే ఉంటుంది. సహజంగా ఒకసారి ఆలోచించండి, ఒక మొగుడు దగ్గర పెళ్ళం ఎప్పుడు నాలుగు బయటెట్టుకుని ఉంటే మొగుడే అంటాడు, పెచ్చవేరపా అంటాడు. కానీ ఖాళీ ఎప్పుడు అలాగే ఉంటుంది. ఎందుకని? ఖాళీ మొగుడెవడు? కాలుడు. సో కాలుడు ఇద్దరు టైమ్స్. మహాకాలుడు భార్య మహాకాళి. సో ఇద్దరు టైమే. మనకి రక్తబీజం అదే తీసుకుందాం చూడండి. రక్తబీజుడు అనేవాడు ఒక్కొక్క రక్త బొట్టు కింద పడుతూ ఉంటే ఆ రక్త బొట్టు నుండి రక్తబీజుడు మరొక రక్తబీజుడు ఉద్భవిస్తూ ఉంటాడు. సో ఆ చాప్టర్లో ఎలా ఉంటుందంటే సప్తమాతృకులు వస్తారు. అక్కడ ఆల్రెడీ అమ్మవారు ఉంటుంది, ఆదిశక్తి. వీళ్ళందరూ చేస్తున్నా కూడా వాడిని చంపలేకపోతాడు. మొత్తం సృష్టి అంతా రక్తబీజుళ్ళే వచ్చేస్తుంటాయి. అంటే ఎంతమంది రక్తబీజుడి మీద దండించినా అక్కడ రక్తం పడుతుందంటే అందులో నుండి రక్తబీజుడు వచ్చేస్తున్నాడు. సో ఇదంతా పెద్ద సంక్షోభంలో ఉండేసరికి కౌశికీదేవి పేరు ఒకటి గుర్తుంచుకోండి, నెక్స్ట్ ఎప్పుడన్నా వీడియోలో చెప్తా. కౌశికీదేవి అక్కడ మెయిన్ డైటీ అన్నమాట. శుంభుని చంపింది ఆవిడ కౌశికి. సో ఆ కౌశికీదేవి ఖాళీని పిలుస్తుంది. అంతకుముందే ఆల్రెడీ చండముండుని సంహరించి ఉంటుంది ఖాళీని పిలిచి, ఖాళీ నువ్వు నాలిక తెరువు, నేను వాడి మీద అస్త్రాలు వేస్తాను, రక్త బొట్టు కింద పడకుండా తాగే ఉంటుంది. సో ఆవిడ అలా తాగేస్తుంది, ఇక్కడ చచ్చిపోతుంది. అక్కడ మెయిన్ థీమ్ ఏంటంటే ఎంత పెద్ద తోపైనా కాలగర్భంలో కలిసిపోవాలి. కాలం ఎప్పుడు ఎందుకుంటుందంటే ప్రతి క్షణం మహాగ్రాస లలితాశాస్త్రంలో ఉంటుంది, గ్రసిస్తూనే ఉంటుంది. సో అందుకని ఖాళీ ఎప్పుడు నాలుక బయట